హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మా యానివర్సరీ 4th వెడ్డింగ్ యానివర్సరీ. అందుకోసం అని చెప్పి మేము బెల్లంపల్లిలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాము. చాలా బాగుంటుంది టెంపుల్. ఇది ఎక్కడుందంటే చిన్నబూద రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు పోచమ్మ తల్లి టెంపుల్ దాటేసుకొని స్ట్రైట్గా వెళ్తే గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర పక్కనే ఉంటుంది శివాలయం. దీనికి కొంచెం ముందుకు వెళ్తే 200 మీటర్స్ ముందుకు వెళ్తే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే. ఇంకా ఇక్కడ మా ఆయన అయితే కొబ్బరికాయ తీసుకున్నాడు. మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. బయట అయితే ఇలా ఉంటుంది టెంపుల్. బయట ట్యాప్స్ ఉంటాయి, అక్కడైతే మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళగానే ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. మేమైతే 5 చేసాము. అంటే ఎవరిష్టం వాళ్ళది. 3 చేసుకోవచ్చు, 5, 11 ఇలా ఎవరిష్టం వాళ్ళది. మేమైతే 5 చేసాము. ఇంకా మా ప్రదక్షిణలు అయిపోగానే అక్కడ బయట గుడి దేవుడి ముందట నిల్చోగానే అక్కడ గంట ఉంది. గంటను చూసి మా చిన్నోడు గంట కొడతా అనగానే ఇంకా కొట్టించాను. నేను కూడా గంట కొట్టేశాను. ఇంకా వాడికి ఎక్కడికి వెళ్ళినా ఆటలు కావాలి. ఇంకా అక్కడ ఏదో ఎక్కేలాగా ఉంటే దాన్ని పట్టుకొని ఎక్కి లోపల దేవుడి వస్తువులు ముడదామని చూశాడు. కానీ అవి అందకపోయేసరికి సైలెంట్గా దిగాడు. శివుడు అయితే ఇలా ఉంటాడు అక్కడ. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చూడండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి, శివుడు, నవగ్రహాలు, గరుడ, నాగేంద్ర స్వామి వీళ్ళందరూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. సమ్మర్ కాబట్టి వాడికి దాహం వేస్తుందని వాటర్ ఇచ్చాను. ఇంకా ఇక్కడ మేమైతే అర్చన చేపించాము. మా అర్చన అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి తీసుకొని శతగోపం పెట్టించుకున్నాము. ఇంకా తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నాము. అయ్యగారు అయితే కొబ్బరికాయ అక్కడ సైడ్కి ఉంటుందమ్మా, అక్కడ కొట్టండి అని చెప్పారు. ఇంకా మా ఆయనని కొట్టమని చెప్తే ప్రతిసారి నేనే కొడతా కదా, ఈ ఒక్కసారి నువ్వు కొట్టు అన్నాడు. సరే అని చెప్పి కొడితే అదేమో నాకు అస్సలు పగలట్లేదు. ఎంతసేపటికి కొట్టంగా పగలింది. ఇక పగలగానే నా హ్యాపీనెస్సే వేరు అసలు. ఇంకా పక్కనే నవగ్రహాలు ఉన్నాయి కదా, అక్కడికి కూడా వెళ్ళేసి ప్రదక్షిణలు చేసుకొని దండం అయితే పెట్టేసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి టెంపుల్లో కాసేపు కూర్చుందామని చెప్పి వెళ్తే మా చిన్నోడైతే మేము వాడికి ఇవ్వాల్సింది పోయి వాడే మాకు ఇలా కొట్టి ఇస్తున్నాడు. ఎంత క్యూటో కదా. ఇలాంటి మెమరీస్ అసలు మర్చిపోలేము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి మళ్ళీ రిటర్న్లో చూసుకుంటే కూడా. ఇంకా సైడ్కి పిల్లలు ఆడుకునేడానికి కొన్ని ఉన్నాయి గేమ్స్ అట్లాంటివి. అయితే ఇందులో అయితే వాడిని ఎక్కిస్తే అసలు భయపడని కూడా లేదు. వాళ్ళతో పాటు మంచిగా తిరిగేశాడు. ఇంకా ఇందులో ఉన్న పిల్లలే ఇంత స్లోగా తిప్పండి అంకుల్ అంటున్నారు, కానీ వాడైతే అస్సలు భయపడలేదు. ఇంకా పక్కకే ఉయ్యాలలు కూడా ఉన్నాయి. వాడు ఉయ్యాలలు చూసి ఉయ్యాల అంటుంటే వాడికి ఒక్కరిని ఎక్కిస్తే వాడు కూర్చోరాదని చెప్పి నేను ఎక్కి కూర్చొని వాడిని కూడా మేమిద్దరం కలిసి ఊగాము. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళాలని మళ్ళీ ఒకసారి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకొని వెళ్ళాము. బెల్లంపల్లి నుంచి వెళ్ళేటప్పుడే మేమైతే కేక్ తీసుకొని వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక కేక్ కట్ చేసుకున్నాము. సింపుల్గా మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి. మాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇది నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియో. ఇది నిన్న మా యానివర్సరీ. నిన్న వీలు కాక ఇవాళైతే పోస్ట్ చేస్తున్నా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా తలపు నా వలపు నీదేనంట పరువాల పరదాలు తీసే పూట కలవాలి కరగాలి నీలోనంట పలికించాలి స్వాగతం పండించాలి జీవితం నీకు నాకు ఈ క్షణం కానీ రాగ సంగమం నిర్యాపకం నాలోన సాగేనులే ఏ వేళ సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే.